సహనం. అన్ని రకాల విజయానికి మనం సహనం అనేది చాలా ప్రధాన అంశం. సహజంగా మానవుల్లో తొందరపాటు ధోరణి, అసహనంగా ప్రవర్తించటం, తొందరగా ముందుకెళ్ళిపోవాలి అనేటువంటి కోరికలు ఉండటం జరుగుతుంది. కానీ అటువంటి లక్షణాలు మనకి అపజయాలను తీసుకొస్తాయి. ఎవరైతే ఓర్పుతో సహనం వహిస్తూ తన యొక్క కార్యాలని సాఫల్యత చేసుకుంటారో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. సహజంగా మనకు ఒక నానుడి ఉంది, బంగారం యొక్క నాణ్యత నిప్పుతోనూ మనిషి యొక్క సత్తా ఓర్పుతోనూ పరీక్షించవచ్చు. బంగారం యొక్క నాణ్యతను నిప్పుతోనూ, మనిషి యొక్క సత్తాని ఓర్పుతోనూ పరీక్షించవచ్చు. మనకి సకాలంలో పనులు కావండి, ఓర్పుగా మనం సమయం వెయిట్ చేసినట్లయితే అవి పూర్తి అవుతాయి. దాన్ని మనం రియాక్టివ్గా ప్రవర్తిస్తే ఆ ఇష్యూ అనేది డిస్టర్బ్ అవ్వడానికి ఎక్కువ మనకి అవకాశం ఉందన్నమాట. ఉదాహరణ తీసుకున్నట్లయితే మనకి త్రేతాయుగంలో శబరి పాత్ర మనకు తెలుసు. శబరి చాలా వృద్ధురాలు, ఎంతో కాలం రామదర్శనం కోసం ఎదురు చూస్తూ ఉండేది అన్నమాట. ఆమె యొక్క ఓర్పే చివరికి రాముడు ఆ ప్రాంతాలకి రావటం, ఆమెకు దర్శనం ఇవ్వటం, ఆమె యొక్క జన్మ సాఫల్యం జరగటం జరిగింది అనమాట. అంత ఓర్పు, శబరికి ఉన్నంత ఓర్పు మనం పనిచేసే రంగాల్లో చూపించినట్లయితే విజయాన్ని సాధిస్తాం. అదేవిధంగా ఐఏఎస్ పరీక్ష, ఐపీఎస్ పరీక్ష రాసేవాళ్ళు ఓర్పుతో ఉండాలి. ఎందుకంటే విజయం మొదటి ప్రయత్నంలో, రెండో ప్రయత్నంలో, మూడో ప్రయత్నంలో రాకపోవచ్చు. ఒక్కొక్కసారి 4వ ప్రయత్నం, 5వ ప్రయత్నం, 6వ ప్రయత్నంలో సాధించిన వాళ్ళు ఉన్నారు. ఆ ఓర్పును మనం కలిగి ఉండి మళ్ళీ మన మిస్టేక్స్ ఎక్కడ జరిగినాయో తెలుసుకొని ప్రయత్నం చేసినట్లయితే విజయాన్ని సాధించవచ్చు. ఓర్పు అనేది చాలా ముఖ్యమైనటువంటి విజయ రహస్యం.